ఫినాన్స్ కమిషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ చూస్తే ప్రీవియస్ పేపర్ చూడండి. ఈ క్వశ్చన్ థర్డ్ పేపర్లో అలాగే ఫోర్త్ పేపర్లో డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుంది. కొన్నిసార్లు థర్డ్ పేపర్లో అడుగుతారు, కొన్నిసార్లు ఫోర్త్ పేపర్లో కూడా అడుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి డేటా అలాగే ఫ్లో చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకు తెలిస్తే ఒక 20 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు ఈ ఫినాన్స్ కమిషన్ అనేది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇది ప్లేస్ ఏ పివోటల్ రోల్. ఎందుకంటే ఇంతకుముందు స్టేట్స్కి కొన్ని ట్యాక్సెస్ ఉండేటివి, ఆ ట్యాక్సెస్ ద్వారా రెవెన్యూ స్టేట్స్కి వచ్చేటివి. కానీ జిఎస్టీ వచ్చాక ఏవైతే స్టేట్ ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ కూడా ఈ జిఎస్టీలో మర్జ్ అవ్వడం జరిగింది. ఇలా మర్జ్ అవ్వడం వల్ల స్టేట్కి రెవెన్యూ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి స్టేట్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలి. కాబట్టి ఫినాన్స్ కమిషన్ అనేది ప్లేస్ ఏ పివోటల్ రోల్. అలాగే దీని ఆర్టికల్ నెంబర్ 280 దీన్ని మెన్షన్ చేస్తాము. ఇక్కడ మనము ఫ్లో చార్ట్స్ చూద్దాం, ఎలా వీటికి ఫ్లో చార్ట్స్ వేయచ్చు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు డివిజనల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే మనకు అర్థం తెలిసి ఉండాలి. డివిజనల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏమి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అమౌంట్ డిసైడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేయగా వచ్చిన ఏదైతే రెవెన్యూ ఉందో అది స్టేట్స్కి అలాగే సెంటర్కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, దీన్ని డివిజనల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్, నెక్స్ట్ అమాంగ్ ద స్టేట్స్. బిట్వీన్ స్టేట్ అండ్ యూనియన్ మధ్య చేసేది వచ్చి దీన్ని ఈ రకమైన డివల్యూషన్ ఏమంటామంటే వర్టికల్ డెవల్యూషన్ అంటాం. నెక్స్ట్ అమాంగ్ ద స్టేట్ చేస్తే హారిజాంటల్ డెవల్యూషన్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకు 15th ఫినాన్స్ కమిషన్ నడుస్తుంది. 2026 వరకు 15th ఫినాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత 16th ఫినాన్స్ కమిషన్ వస్తుంది. దాని రికమెండేషన్ లేటర్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ రికమెండేషన్ లేవు. ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం వర్టికల్ డెవల్యూషన్ ఎంత ఉందంటే 41:68:1 ఇది. ఓకే, ఇక్కడ అంటే ఈ 41 వచ్చి స్టేట్స్కి, 28 స్టేట్స్కి, 68 వచ్చి యూనియన్ గవర్నమెంట్, ఈ 1% జమ్మూ అండ్ కాశ్మీరు లదాఖ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏదైతే ఇక్కడ 41% ఉందో ఈ 41%ని మరలా 28 స్టేట్లకి, 28 స్టేట్స్కి సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఏమంటామంటే హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. అంటే మనకు 100 రూపాయలు వస్తుంది అనుకుందాం ట్యాక్స్ అమౌంట్. ఈ 100 రూపాయల్లో 41 రూపీస్ స్టేట్స్కి వెళ్ళిపోతుంది, 68 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ 41 రూపీస్ స్టేట్స్ అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. ఆ 28 స్టేట్స్కి కొంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక ఫ్లో చార్ట్. డివిజనల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్, తర్వాత బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్, తర్వాత అమాంగ్ ద స్టేట్స్, వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అని రాస్తాం. నెక్స్ట్
ఫినాన్స్ కమిషన్ చూస్తే మనకు దాని యొక్క డ్యూటీస్ ఏముంటాయి? ఫినాన్స్ కమిషన్ డ్యూటీస్ ఫస్ట్ టు ప్రొటెక్ట్ ఆర్ టు స్ట్రెంథెన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా ఏ ఫెడరేషన్ కంట్రీ అంటాము, అంటే కాన్స్టిట్యూషన్ ఎక్కడా లేదు, క్వాజీ ఫెడరల్ అంటాము. సో క్వాజీ ఫెడరల్ అంటే దేర్ షుడ్ బి కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ప్రపోర్షన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్కి తక్కువ అమౌంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోఆపరేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేటు తగ్గిపోతుంది. కాబట్టి ఫినాన్స్ కమిషన్ అనేది ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్, టు డిస్ట్రిబ్యూట్ ద రెవెన్యూ. ఇంతకుముందు చూసాం, టు డిస్ట్రిబ్యూట్ ది ట్యాక్స్ రెవెన్యూ. ఏది? హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్. తర్వాత టు రికమెండ్ ది గ్రాంట్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏందో మనం చూద్దాము, ఎటువంటి రికమెండేషన్ చేస్తుంది దానికి సంబంధించి. నెక్స్ట్, టు ప్రమోట్ ది ఫినాన్షియల్ డిసిప్లిన్. మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము ఎవ్రీ ఇయర్ అంటే ఏదైతే డెప్ట్ ఉందో, డెప్ట్ టు జీడిపి రేషియో ఆర్ జీడిపి ఆర్ డెప్ట్ టు జిఎస్డిపి కొన్ని టార్గెట్స్ ఇస్తుంది. ఆ టార్గెట్స్ని ఫాలో అయినట్లయితే ఈ యొక్క ఫినాన్షియల్ డిసిప్లిన్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఫినాన్స్ కమిషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, అలొకేషన్ అమాంగ్ ద స్టేట్స్. అంటే మనకు హారిజాంటల్ డెవల్యూషన్. తర్వాత ఫిస్కల్ పర్ఫార్మెన్స్ రివ్యూ. ఫిస్కల్ పర్ఫార్మెన్స్ రివ్యూ అంటే ఏంది? సేమ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. అలాగే ఫ్రీబీస్ ఎక్కువ ఉంటాయి కదా, దానికి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇవ్వడము. అలాగే ఎలా ట్యాక్స్ అమౌంట్ని ఎలా పెంచాలి, ఓకే, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ కమిషన్ డ్యూటీస్ ఒక ఫ్లో చార్ట్ వేయచ్చు ఇలా. ఓకే, నెక్స్ట్